హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఇంట్రో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మా ఇంటికైతే కొత్త పని మనిషి వచ్చిందండి. ఆ పని మనిషి కూడా మరలాంటిది అనమాట. మెయిన్గా ఇది చాలా మందికి ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో భార్యాభర్త ఇద్దరూ జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళే టయానికి మనము మేడిని మాట్లాడుకోవాలన్నా కుదరదు. ఆమె వచ్చి చేసిపోయేంత వరకు మనకి ఓపిక లేదు. కాబట్టి అలాంటప్పుడు మనం మొత్తం సెట్ చేసి వెళ్ళామనుకో చక్కగా ఇంటికి వచ్చేసరికి హ్యాపీగా క్లీన్ చేసి పెడుతుంది. సపోజ్ మేమున్నాము హౌస్ వైఫ్ కాబట్టి చక్కగా వాళ్ళు వచ్చినప్పుడు మనం చేయించుకుంటాము. మనకి చాలా మేలు అనిపిస్తుంది. అలాగే నెలకైతే మాత్రము మెయిడ్ వాళ్ళు ఖచ్చితంగా 4 రోజులైతే కుంట్లు పెడుతూనే ఉంటారు. అందుకోసం అని చెప్పేసి అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ తీసుకున్నానండి. మెయిన్గా జాబ్ చేసే వాళ్ళకి, అలాగే హడావిడిగా బయటికి వెళ్తూ మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళాలి అని అనుకున్నామనుకో అన్నీ సెట్ చేసి పెట్టామనుకో చక్కగా నీట్గా క్లీన్ చేస్తుంది. సో ఇది ఎలా యూస్ చేయాలి, ఎలా పనిచేస్తుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ అండి. ఇది వచ్చేసి అగారో వాళ్ళ నుంచి నేను తెప్పించుకున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది. ఈ చిన్నది ఏం చేస్తుందబ్బా అని అనుకుంటారు, కానీ చిన్నదైనా కూడా పెద్ద పెద్ద పనులన్నీ చేసి పెడతాదండి. వీటికి చుట్టూరు మామూలుగా మన కార్లకు ఏ విధంగా బంపర్ ఉంటుందో అదే విధంగానే ఈ మిషన్కి కూడా అలాగనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే గాన వీటికి బాక్సెస్ ఉంటుంది. ఇలాగా మనం ప్రెస్ చేసేసి తీసుకోవటానికి ఈ విధంగా ఒక బాక్స్ ఉంటుందన్నమాట. బాక్స్లో మనము మామూలుగా కసు ఊడ్చుకొని పడడానికి ఇలాగా ఉంటుంది. నేను ఇది యూస్ చేయబట్టి 1 మంత్ అవుతుందండి. అలాగే వీటికి మనము బండలు తుడుచుకునేందుకు ఒక మాప్ ఉంటుంది కదా క్లీన్ చేసేందుకు, అలాంటిది ఒక ఫైబర్ క్లాత్ అనేది ఉంటుందన్నమాట. పునీత ఫైబర్ క్లాత్ ఇవా. వీటికి 2 అయితే ఇచ్చారండి. ఒకటి మనం పెట్టుకోవచ్చు, ఇంకోటి కూడా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకొని అలాగ పెట్టుకోవచ్చు. జస్ట్ మనం ఇలా అతికించడమేనండి. ఈ విధంగా మనం అతికించుకోవచ్చు. చెర్పర్ లాగా ఉంటుంది. తీయడము ఈజీ, అతికించడము ఈజీ అన్నమాట. ఇలాగా ఉంటుంది. ఇంకా ఇదైతే ఈ మాపు అంటే ఈ ఫైబర్ క్లాత్ మాత్రం మనము బండలు తుడుచుకోవటానికి ఒకలాంటి బట్ట అనుకోండి. నా భాషలో చెప్తానన్నమాట అందరికీ అర్థమయ్యేటట్టు. ఇంకా కస్సు డస్ట్బిన్ బాక్స్ మాత్రం ఇందులోనే ఉంటుంది. పొరక ఎక్కడమ్మా? పొరక ఇద్దాం. ఇవి మాత్రము ఒక 4 ఇచ్చారండి. మనము 2 మాత్రం ఇలాగా ఫిట్ చేసేసుకోవాలి. పొరక లాంటి బ్రష్లు అనుకోండి. ఇది రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ ఉన్న పిన్నులో ఇలాగా మనం ఫిట్ చేసేసుకోవాలి. జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత గ్రీన్ పిన్ను ఇట్లాగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకు ఆల్రౌండర్ 360 డిగ్రీస్ ఎక్కట్లా అయినా కూడా మనకు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వీల్స్ ఇవి ఇచ్చాడు చూడండి. ఇవి ఇలా ఈ వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది మాత్రము మనకు మామూలుగా ఇట్లా ఇది మాత్రము ఒక బ్రష్. దీనికి ఏంటంటే దీని ద్వారా మొత్తము ఈ డస్ట్బిన్లోకి అంతా మొత్తం చేర్చుకుంటుంది. ఇక్కడ దీనికి ఎక్కువ శాతము జుట్టు అనేది ఇలాగ ఇరుక్కొని ఉంటుంది. చూడండి, ఇదిగా ఇట్లాగా మనము అప్పుడప్పుడు ఇట్లాగా క్లీన్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఇట్లాగా కొంచెం మనకు కొనలాగా ఉంటుంది. ఇట్లాగా అనేసి మనము ఇట్లా జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి అంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇలా ఫిట్ చేసేసుకోవాలి అంతే. మనము ఈ బాక్స్ని అయితే ఇలాగా సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లిప్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఒత్తి పట్టేసుకొని మనము ఇలాగా పెట్టేస్తే సరిపోతుంది అంతే. ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత కసు ఊడ్చుకోవాలన్నా బండలు తుడుచుకోవాలన్నా మనకి ఏది ఆప్షన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. లేదు 2 కావాలి, అదే ఊడ్చాలి అదే తుడచాలి అనుకున్నా కూడా 2 in 1గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము కసు ఊడ్చే చూపిస్తాను. అట్లాంటప్పుడు కింద మాపు ఉంటే ఉండొచ్చు, లేకుంటే అవసరం లేదండి. నేను ఇప్పుడు మాత్రం మాపు తీసేస్తూ ఉన్నాను.
ఇది ఫిట్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చండి, అంతే. వీటికి మాన్యువల్ బుక్ ఇస్తారు కదా, దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఇప్పట్లో సెల్ ఆపరేట్ చేసేది ఎవరికి తెలియదండి, 100కి 100% అందరికీ తెలుసు. కాబట్టి అందరూ చక్కగా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది ఎలా సెట్ చేసుకోవాలనేది ఇలాగా సెట్ చేసేసుకున్నాను. హాయ్ అండి, ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్కి వెళ్ళి స్మార్ట్ లైఫ్ స్మార్ట్ లివింగ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన జీమెయిల్తో లాగిన్ అయిపోయి ఇక్కడ హోమ్ బటన్ మీద నొక్కాలండి. హోమ్లో ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ఆ ప్లస్ సింబల్ దగ్గర యాడ్ డివైస్ అనేది ఉంటుంది. ఇక్కడ యాడ్ డివైస్ నొక్కేశాక మీకు రోబో ఆన్లో పెట్టాలండి. రోబో ఆన్లో పెడితే ఇక్కడ మ్యాప్ అయిపోతుంది ఆల్ఫా రోబోకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఇంటిని మ్యాప్ చేయాలంటే ఇక లెఫ్ట్ సైడ్ స్మార్ట్ అని ఉంది కదండి, స్మార్ట్ మీద నొక్కితే దానంతట అదే మన ఇంటి మొత్తాన్ని ఫస్ట్ మ్యాప్ చేసేసుకుంటుంది బౌండరీస్ పైన. ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ అయితే నేను కిచెన్లో పెట్టాను. సో కిచెన్ బౌండరీ మీదకి ఇలా బాక్స్ అనేది గీసేసుకుంటుంది. సో కిచెన్ నుంచి పూజ గది వైపుకి వచ్చిందండి. పూజ గది వైపుకి వచ్చిన తర్వాత డైనింగ్ ఉంది కదా, డైనింగ్ కూడా మొత్తాన్ని మ్యాప్ చేసేసుకొని ఒక బౌండరీ లాగా గీసేసుకుంటుంది. దీనికి ఉన్న సెన్సార్ కెమెరాతో ఒక బౌండరీని గీసేసుకుంటుంది. మ్యాపింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, లైక్ 5 to 10 minutes. 5 to 10 minutesలో అయిపోయిందండి మాకైతే. ఇక్కడ చూసారు కదా, డైనింగ్ కిచెన్ అన్నీ మ్యాప్ చేసేసుకుంది. దాని తర్వాత హాల్ కూడా మ్యాప్ చేసేసుకుంటుంది. ఇప్పుడైతే జేజ్ బెడ్రూమ్కి వెళ్తుందండి. జేజ్ బెడ్రూమ్ మ్యాపింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మా బెడ్రూమ్కి వస్తుంది. మా బెడ్రూమ్ దగ్గర చిన్న కొంచెం సిట్అవుట్ లాగా ఉంటుంది, ఆ సిట్అవుట్ కూడా మొత్తం మ్యాప్ చేసేసుకుంది చూడండి. లైక్ ఒక బౌండరీ లాగా గీసేసుకొని మనం మళ్ళీ క్లీన్ అని నొక్కినప్పుడు సేమ్ బౌండరీ ఫాలో అవుతుంది. ముందే చెప్తున్నానండి, మీరు ఇది మ్యాప్ చేసుకునేటప్పుడు ఏవైతే డోర్స్ ఉంటాయో మెయిన్ డోర్స్ అవన్నీ క్లోజ్ చేసేయండి. కాంపౌండ్కి బయటికి వెళ్ళకుండా కరెక్ట్ మార్జిన్ అనేది గీసేసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి సిట్అవుట్, మా బెడ్రూమ్, మా జేజ్ బెడ్రూమ్, హాల్ మ్యాప్ అయిపోయింది, అలాగే డైనింగ్ మ్యాప్ అయిపోయింది, కిచెన్ మ్యాప్ అయిపోయింది. అండ్ మా బాబాయ్ రూమ్ ఒక్కటి మిగిలిందండి. సో అది ఇప్పుడు మా బాబాయ్ రూమ్కే వెళ్తుంది మ్యాప్ చేసేసుకోవడానికి. సో ఇప్పుడు మా బాబాయ్ రూమ్ కూడా మ్యాప్ అయిపోయింది కదా. అండ్ అలాగే డైనింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి చూశారు కదా, ఇంకా కొంచెం సరిగ్గా బౌండరీస్ కూడా సరిగ్గా మ్యాప్ చేసుకోలేదు, అందుకనేసి మళ్ళీ అటు వెళ్ళి కరెక్ట్గా లైన్ గీసుకుంటుందండి. అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ చుట్టూరు మళ్ళీ ఇంకో లైన్ గీసుకుంటుంది. అంతా మ్యాపింగ్ అయిపోయాక ఇలా కలర్స్ అనేది వస్తాయి. సో ఇదొక రూమ్, ఆ బ్లూది ఒక రూమ్, ఆరెంజ్ ఒక రూమ్ అనేసి మనకి ఇండికేషన్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మన రూమ్ అయితే సెలెక్ట్ చేసేసుకొని సెట్టింగ్స్ మీద నొక్కేసి టైప్స్ అయితే ఉంటాయండి, సెక్షన్ ఏ టైప్ అయినా పెట్టుకోవచ్చు మనము. అండ్ ఆల్సో వాటర్ క్వాంటిటీ వచ్చేసి క్లోజ్డ్, లో, మీడిల్, హై అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో క్లీనింగ్ మోడ్, డస్ట్ కలెక్షన్ ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ మోడ్లో వచ్చేసి క్విక్ క్లీనింగ్, వై షేప్ క్లీనింగ్, ఎడ్జెస్ టైప్స్ ఉన్నాయండి. అండ్ వర్క్ మోడ్లో వచ్చేసి మీరు స్వీప్ అండ్ మాప్ పెట్టుకోవచ్చు, అలాగే స్వీప్ పెట్టుకోవచ్చు, మాప్ పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఫస్ట్ స్వీప్ పెట్టేసి దాని తర్వాత మాప్ పెడుతున్నాము. ఫస్ట్ మనం ఏది సెలెక్ట్ చేసుకున్నాము, హాల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సెలెక్ట్ రూమ్ ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఈ హాల్ ఇలా నొక్కాలి. చూడండి ఈ లైట్ పడింది కదా, ఇంకా ఇప్పుడు ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది హాల్ క్లీన్ చేయాలి అని. ఒక తర్వాత ఇది నొక్కాలి, కాన్స్టెన్సీ క్లీనింగ్. ఇంకా దీనికి చిన్న బ్రష్లు ఇచ్చారు కదా, కసి ఏమి ఊడుస్తుందబ్బా అని అనుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుందండి. దీని రిజల్ట్ తర్వాత చూపిస్తాను. మామూలుగా నేను ఇప్పుడే కసులు బండలు ఊడ్చేసాను, ఆ తర్వాత కూడా ఎంత డస్ట్ వస్తుంది అనేది చూపిస్తుంది, బాక్సులు ఎంత వచ్చేది. అలాగే మనకు మామూలుగా మనకు మేడ్స్ వస్తారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా బాగా ఊడుస్తారు. ఊడ్చరని నేను అననండి, కానీ మనం చీపుడుతో ఇలాగ అనటం వలన ఆ డస్ట్ ఏంటంటే, ఇప్పుడు టీపాయ్ ఉంది, టీపాయ్ ఉన్నప్పుడు ఆ డస్ట్ అంతా టీపాయ్ మీద చేరుకుంటుంది. నాకు ఎప్పుడు ఒక డౌట్ అండి, మనము కసు ఊడ్చేటప్పుడు ఏం చేస్తాము, కొంతమంది డస్టింగ్ చేసుకున్న తర్వాత కసు ఊడుస్తారు, కొంతమంది ఏంటంటే కసు ఊడ్చిన తర్వాత డస్టింగ్ చేస్తారు. నేనేమనుకుంటానంటే, మనము ఫస్ట్ అంతా పైదల్లా ఇదిలించుకుంటేనే కసు ఊడ్చుకోవాలి కదా అట్లా అనుకుంటాను. కొంతమంది లేదు, అసలు అంతా టీపాయిల మీద, టీవీ మీద మనం కసు ఊడ్చినప్పుడు అంతా సన్న సన్న రవ్వల డస్ట్ అలాగా చేరుకుంటుంది అని కొంతమంది అంటూ ఉంటారు. సో ఒకరొకరు ఒక్కొక్క అభిప్రాయం అండి. ఇంకా ఇది మాత్రము ఏ డౌటు లేకుండా అదే కసు ఊడ్చుకున్నప్పుడు సన్నగా డస్ట్ కూడా తీసుకుంటుంది. మనకి
మెయిడ్ వాళ్ళు వచ్చినప్పుడు మూలలు ముక్కలు తుడిచినావా అని అంటాము, అది కూడా నీట్గా తుడుస్తుందండి. కాకపోతే దీనికి అడ్డం పెట్టకూడదు, అడ్డం పెడితే కొంచెం కోపగించుకుంటుంది అనమాట. మెయిన్గా కాలి కింది పట్టలు వేసినప్పుడు కొంచెం పల్చటి పట్టలు వేసామనుకో అది కొంచెం ఎక్కి దాని మీద అంతా నీట్గా క్లీన్ చేసుకోగలదు. అలాగే కార్పెట్ మనకి దీని సైజులో కార్పెట్ వేసుకున్నా కూడా ఎక్కిపోగలదు. అంటే ఆ టయానికి వచ్చినప్పుడు కొంచెం ఫోర్స్ పెంచుకొని పోయి మళ్ళీ కిందికి దిగుతుంది అనమాట. అలాగే మామూలుగా ఇంతకుముందుకు ఇది అమెరికాలో అట్లా ఉండేదని విన్నామే తప్ప ఇండియాలో చాలామంది తక్కువ యూజ్ చేస్తున్నారండి. అప్పట్లో మా వదిన వాళ్ళు అనేవాళ్ళు 60,000 70,000 పెట్టి ఏం కొనుక్కోవాలి, దాని వడ్డీకి మనకు మెయిడ్ వాళ్ళు వస్తారో అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు తగ్గినాయన్నమాట రేట్లు. ఇప్పుడు ఇది దరిదాపు 23,000 ఏమో అట్లా పడింది అనుకుంటా. సో కాబట్టి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. మెయిన్గా మనీ పెట్టినా కూడా చక్కగా పని చేసి పెట్టగలదు. అలాగే ఇదేంటంటే గాన మనకు అంతకుముందుకు మామూలుగా రిమోట్ సిస్టమ్ వచ్చేది. ఇప్పుడు రిమోట్ సిస్టమ్ కొన్ని ఉన్నాయి, అలాగే మాన్యువల్గా కొన్ని ఉన్నాయి. అలాగే మనము వీటి యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నామనుకో చక్కగా ఎక్కడైనా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హరిబరిగా ఎక్కడికైనా వెళ్ళాము, పని ఉంది మనకి టౌన్లో అని అనుకున్నప్పుడు టౌన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనము అక్కడ ఆపరేట్ చేసినా కూడా ఇక్కడ క్లీన్ చేసుకొని అదే ప్లేస్లోనే వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ ఛార్జింగ్ మాత్రం సరితా కంపల్సరీగా ఆన్లోనే ఉండాలి, అప్పుడే దాని పని కంప్లీట్ చేయగలదు. ఒకవేళ నేను వీక్ అయిపోతున్నాను అంటే పోయి మళ్ళీ తల్లి దగ్గరికి పోయి కూర్చుంటుంది. అట్లా చిట్టి చిట్టి రోబో చిట్టి చిట్టి పనులు నీట్గా క్లీన్ చేస్తుంది. మెయిన్గా తల్లి పిల్లల్ని ఎలా పిలుస్తుందో రామ్మ రామ్మ అన్నట్టు ఇది కూడా వీక్ అవుతున్నప్పుడు అక్కడికి అది పిలుస్తుంది అనమాట. అది మాత్రం చాలా బాగుంటుంది. ఇందాక మనము ఎడ్జ్ క్లీనింగ్ పెట్టాం. అవును. సో ఎడ్జ్ క్లీనింగ్ పెడితే అది ఎడ్జెస్ మొత్తం ఇందాక క్లీన్ చేసిందా? అవును, అయిపోయింది. తర్వాత నేను క్విక్ క్లీనింగ్ పెట్టాను. క్విక్ క్లీనింగ్ ఏంటంటే ఇంకా అప్ డౌన్ లాగా. ఓహో, ఇప్పుడు క్విక్ క్లీనింగ్ లో ఉంది. మనం దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ మనం అక్కడ కూడా పెట్టొచ్చా? పెట్టచ్చు, అన్ని ఫోన్లోనే. ఓకే, క్విక్ క్లీనింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవే ముందే సెట్ చేసి పెడితే ఈ సుత్తి అంతా ఉండదు కదా, అదే క్లీన్ చేసుకుంటుంది కదా. అదే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళింది కదా, ఇవి వేసేద్దాము, తీసుకుంటారో లేదో చూద్దాము. ఇంకా ఇప్పుడు చూడండి డస్ట్ని ఎంత తీసుకుంది అనేది చూద్దాము. డస్ట్బిన్లో ఉంటుంది కదా, చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అసలు. నేను ఇప్పుడే కసులు బండలు అన్నీ అయిపోయినాయి, అయినా కూడా ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. సన్నది రవ్వ కూడా వస్తుందన్నమాట. ఇంకా పేపర్లు వేశాను కదా, పేపర్లు కూడా వచ్చాయి చూడండి. వాటితో పాటు డస్ట్ వెంట్రుకలు అన్నీ వచ్చాయి. ఇది చూడండి, ఎక్కడెక్కడ మనకు తెలియని చిన్న దుమ్ము కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఈ చిట్టి చిట్టి రోబో మనకు బండలు ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను. నీళ్ళు దప్పకుంటా. అమ్మ ఇది వచ్చేసి ఇందాక డస్ట్ కూడా కలెక్ట్ చేసుకుంది కదా. అవును, లైక్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా కలెక్ట్ చేసుకుంది కదా. యా, ఇది ఎలా కలెక్ట్ చేసుకోగలుగుతుంది అంటే ఈ మెషిన్ కి వచ్చేసి 3000 PA ఆఫ్ సక్షన్ పవర్ ఉందన్నమాట. ఓహో, సో ఆ క్వాలిటీ ఉంది కాబట్టి ఇది ఫైన్ డస్ట్ ని కూడా కలెక్ట్ చేసుకోగలుగుతుంది. ఓకే, అదే మనము ఎక్కువగా డస్ట్ ఉందనుకో కొంచెం స్పీడ్ పెంచుకుంటే నీట్గా క్లీన్ చేసుకుంటుంది. కొంచెం తక్కువ ఉందనుకో, కొందరు ఏంటంటే ఉదయము సాయంత్రం క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సాయంత్రం అయితే కన్నా కొంచెం స్పీడ్ తగ్గించి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి క్లీనింగ్ మోడ్స్ లో 4 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఎకో, స్టాండర్డ్, స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్. మనకి ఏది కావాలి అనేది ఫోన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్లీనింగ్ ఎలానో చూద్దాం. బండలు తుడచడం, బండలు తుడచడం. మాపు తీసుకురా, అది ఫైబర్ క్లాత్. ఇది వచ్చేసి మీకు మైక్రో ఫైబర్ క్లాత్ తో వస్తుందండి. దీన్ని సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. నా వేళ చెప్తున్నావా? ఇలా సింపుల్ గా అటాచ్ చేసేసుకోవడం. ఇలా సింపుల్గా అటాచ్ చేసేసుకోవచ్చు. బాగా చెప్తున్నావే నా అలాగనే. అండ్ అలాగే ఇప్పుడు బండలు తెచ్చుకోవడానికి వాటర్ కావాలి కదండి. తీసుకురాపండి. ఆ వాటర్ ఎక్కడ పోయాలి? ఇక్కడ. సో ఇందులో వచ్చేసి 250 ml వరకు వాటర్ పోయచ్చు. అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు అనుకో మా భాషలో. అంతే.
అండ్ ఇది వచ్చేసి 240 ml డర్ట్ ని కలెక్ట్ చేసుకోగలదు. 250 ml పోయగలము, 240 ml డర్ట్ ని కలెక్ట్ చేసుకోగలదు. నీళ్లు కరువున్న ప్రాంతంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎస్, ఇట్లా మనం ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. జస్ట్ క్లిప్ సిస్టమ్ మనం అలా పెట్టంగానే మనకు టక్ అని శబ్దం వస్తుంది. చూపించు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశాను, ఇక్కడ క్లీనింగ్ అని వచ్చింది. కాన్స్టిట్యుయెన్సీ క్లీనింగ్ అని నొక్కేసాను. నొక్కేసి ఇక్కడ ఇది ఉందా, 3 డాట్స్ ఉన్నాయా, 3 డాట్స్ మీద నొక్కి ఈ క్లీనింగ్ మోడ్లో వైషేప్ క్లీనింగా క్విక్ క్లీనింగా అనేది ఉంటుంది. సో వైషేప్ క్లీనింగ్ పెట్టుకుందాం, క్విక్ క్లీనింగ్ పెట్టుకుందాం. మనం స్టేట్ వాటర్ క్వాంటిటీ అంటే ఎక్కువ వాటర్ వేసి తుడిచాలా లేకపోతే తక్కువ వాటర్ వేసి తుడిచాలా అనేది ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు హై పెడుతున్నా. హై వద్దు, తక్కువ పెట్టు. అవునా, చలికాలం కాబట్టి కొంచెం తక్కువ వాటర్ పెట్టు. లో లో సో అదే వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇండ్లు మొత్తం ఊడ్చేసింది. ఆ తర్వాత మనము ఆఫ్ చేస్తున్నాను. ఇలా పాస్ నొక్కేస్తే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత బ్యాక్ నొక్కాలి. ఆ తర్వాత ఇక్కడ డాక్ అని నొక్కాలండి. సో ఇలా నొక్కడం వల్ల మనకి ఏంటంటే ఆ పరికరం వచ్చేసి అక్కడ డాక్ స్టేషన్కి వచ్చేస్తుంది. ఎక్కడుంది, కింద ఉంది చూడండి. సౌండ్ కూడా ఆఫ్ అయిపోయింది. ఎక్కడ ఉందో అక్కడికి వస్తూ ఉంటుంది అనమాట. దానంతా కదే వస్తుంది చూడండి. రామ రామ రామ. అసలు ఆ ప్లేస్లో డాక్ స్టేషన్లో కూర్చోవడానికి చూడండి ఎంత బాగా చూసుకుంటూ ఉందో. అందుకే మనము ఒక ప్లేస్ అనేది మనం పెట్టుకోవాలి. కొంచెం స్పేసీగా ఉండేటట్లు పెట్టేసుకుంటే చక్కగా పని చేస్తుంది, పోయి కూర్చుంటుంది. చూడండి అయిపోయి. ఇప్పుడు ఛార్జింగ్. ఇంకా ఇప్పుడైతే మనము మొత్తం కసు ఊడ్చేసింది, బండలు ఊడ్చింది. ఆ తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు చాట్ని క్లీన్ చేసుకోవాలి గైస్. చూడండి మళ్ళీ వచ్చింది చూడు. వీటికి ఫిల్టర్స్ ఇచ్చింటారు ఇలాగా. 3 లేయర్స్ ఫిల్టర్స్ ఉంటాయి. బ్రష్ ఇచ్చింటారండి. మనము ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ అవుతుంది. మనం చిన్న డస్ట్ని కానీ లాగేస్తుంది అనమాట. ఇది చూడు, అప్పుడు క్లీన్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇదా. ఇంకా ఎక్కడన్నా ఉన్నా కూడా ఒకవేళ 2 in 1గా బండలు తుడుచుకొని కసు ఊడ్చుకొని పెట్టుకున్నా కూడా మళ్ళీ క్లీన్ చేస్తుంది అనమాట. ఇలాంటిది మనకు పోతే కూడా ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. మనకు వారంటీ కూడా 1 year వారంటీ ఉంటుంది. ఇది ఫిల్టర్ ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ప్లస్ ఆ వీల్స్ బ్రష్లు ఉన్నాయి కదా, అదే పొరక, అవి కూడా ఇంకో 2 ఎక్స్ట్రా ఇచ్చారు. అవును. అండ్ ఆల్సో 1 year వారంటీ కూడా ఉంది. ఓకే, మీకు ఏదన్నా ఇది అగారో ప్రోడక్ట్ ది ఇష్యూ ఏమన్నా వస్తే మీరు అమెజాన్లో కొనుక్కున్నట్టయితే డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్కి కాంటాక్ట్ అవుతే వాళ్ళు అగారో ప్రోడక్ట్ వల్లే మీకు కాంటాక్ట్ అవుతారు అనమాట. ఓకే, చూడండి డస్ట్ చూడండి ఎలా వచ్చిందో. చిన్న రవ్వ కానీ ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మెయిన్గా వీటి కింద ఒకటి అది ఉంటుంది కదా, సో అప్పుడు చూపించాను చూడ కూడా మనకు చక్కగా మొత్తం అంతా డస్ట్ వచ్చేసి ఉంటుంది. ఇదిగోండి ఎంత వచ్చింది. అది ఎక్కడెక్కడ జుట్టునంతా కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది మనం అప్పుడప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా మనకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ స్విచ్ అనేది కంపల్సరీగా మనం ఆన్లో ఉండాలి. అలాగే ఇది రీఛార్జ్ కాబట్టి ఇక మనకు ఒకవేళ బ్యాటరీ అయిపోతుంది అని తెలిసినా కూడా మళ్ళీ వచ్చి డాక్ స్టేషన్లో కూర్చుంటుంది. ఒకవేళ మనము ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఒక 3 hours మనం కంటిన్యూస్గా పెట్టి ఆ తర్వాత మనం వాడుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇప్పుడైతే నేను మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది.
ఆ ప్లేస్లో వచ్చేసి తల్లి దగ్గరికి పిల్ల ఎలా వస్తుందో అలాగనే వచ్చి కూర్చోయింది. ఇంకా ఇప్పుడు రీఛార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. మనము ఒకవేళ ఎక్కడైనా కూర్చున్నాము, గబక్కున కొంచెం నీళ్లు పడ్డాయనుకోండి, ఆ ప్లేస్ మనము అక్కడ మ్యాప్లో సెట్ చేసామనుకో చక్కగా ఆ ప్లేస్లో వచ్చేసి తుడిచేసి వెళ్ళిపోతుంది. అట్లాగా అనమాట. ఒకసారి రీఛార్జ్ అయితే ఇంకా 100 minutes వస్తుంది. ఓకే, ఒక్కసారి రీఛార్జ్ అయితే 100 minutes వస్తుంది. సో ఇంటి పని అంతా క్లీన్ చేసేస్తుంది. మనకు రీఛార్జ్ కావడానికి ఒక 1 hour పడుతుంది. అవును, అంత కూడా ఎక్కువ పట్టదు. అక్కడ అది ఆన్ లోనే ఉంటుంది కాబట్టి ఇంకా అది రీఛార్జ్ అవుతా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ ఇంటికి వచ్చే వేళకి ఇదే క్లీన్ చేయాలి అనుకో, మనం ఎక్కడున్నా కూడా క్లీన్ చేసిన అది ఆన్ అని నొక్కితే అదే క్లీన్ చేసుకుంటుంది అనమాట. సో అర్థమైంది కదా, నా భాషలో నేను చెప్పానండి. మా కొత్త మనిషి పని మనిషి వచ్చేసింది, హ్యాపీగా నిద్రపోవచ్చు. దీంట్లో అయితే అడ్వాంటేజెస్ ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఓకే, డిసడ్వాంటేజెస్ నువ్వేం గమనించావు ఈ 1 month లో చెప్పు. ఓకే, కానీ కొన్ని మైనస్ పాయింట్లు అనేది ఏ పరికరానికైనా ఉంటాయండి. దీనికి ఏంటంటే గన మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లలో ల్యాప్టాప్లు అలాగే చార్జర్లు అక్కడక్కడ కొంతమంది కింద ఉండేటట్లుగా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదండి. మనకు కొంచెం అడ్డం వచ్చిందనుకో, అది వెనక్కి తిరిగి ముందుకు తిరిగి అట్లాగా ఆ ప్లేస్ అనేది తుడిచాలని చూస్తుంది ఆల్మోస్ట్గా. కానీ అదే మనం వైర్ లేదనుకో చక్కగా తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా పని అయిపోతుంది. అడ్డం పెట్టామనుకో ముందుకు వెనక్కి తిరుగుకుంటూ కొంచెం ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అడ్డం లేకుండా వైర్లు కానీ ఏదైనా డస్ట్బిన్లు కొంతమంది కింద పెడుతూ ఉంటారు, అలాంటి బిన్లు కానీ అలాగ అడ్డం లేకుండా చూసుకోవాలి. ఇంకా టేబుల్ కింద అంటే మనకు మామూలుగా కుర్చీల కింద కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటుంది. కాబట్టి మైనస్ పాయింట్లు చాలా తక్కువగా ఉన్నాయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నెల రోజులలో నేను అబ్జర్వ్ చేసింది ఇదేనండి. వైర్లు కానీ బాక్సులు కానీ డస్ట్బిన్లు కానీ ఏదన్నా కానీ అడ్డం లేకుండా చూసుకోవాలి. మెయిన్గా దీని గురించి ప్లస్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం తీసేసుకోవచ్చు. ఒక్కసారి తీసుకున్నామనుకో మనీ వాల్యూనేనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పరికరం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పని చేయడం కూడా పనితనం అలాగనే ఉంది. మనము తుడిచేటప్పుడు ఒక్కొక్క చోట తెరల్లాగా ఉంది అని అనుకుంటాము మనం తుడిచేటప్పుడు. ఇది అట్లా కాదండి. మొత్తం మనం ఏ విధంగా సెట్ చేసామో ఇంటికి వస్తేనే ఇల్లంతా పరిచయం చేయించాము, పాపం రోజు చేసుకుంటా కూర్చుంది అనమాట, అంతే. కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు, చక్కగా పనిచేస్తుంది. ఓకే అండి, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే వీటి డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.